హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హర్షవర్ధన్. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ థింగ్ గురించి మాట్లాడదాం, అదేంటంటే డిసిప్లిన్. సో చాలామంది నేను సక్సెస్ అవ్వట్లేదు, ఏం చేయాలి, లైఫ్లో నేను అనుకున్నది జరగట్లేదు అంటే ప్రాబ్లం ఏంటంటే చాలామంది మనం ఏమనుకుంటామంటే లక్ అనేది డిపెండ్ అవుతూ ఉంటాం. లక్ అనేది నాకు తెలిసి ఏది ఉండదు. యూ మేడ్ యువర్ ఓన్ లక్. ఒక ఉందేమో లక్ని కూడా డిఫైన్ చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే యు ఆర్ ఇన్ ద రైట్ టైం అట్ ద రైట్ ప్లేస్ ఇన్ ద రైట్ విత్ రైట్ పీపుల్, దాన్ని లక్గా డిఫైన్ చేస్తారు. కానీ యాక్చువల్గా ఏంటంటే మీరు లైఫ్లో లేజీగా ఉండటం వల్లే మనం లక్ అనే దాన్ని చేరుకోలేకపోతున్నాం, ఆర్ విచ్ ఇస్ కాల్డ్ సక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నారంటే చాలామందికి సార్ నాకు మోటివేషన్ ఉండట్లేదు అది చేయడానికి ఇచ్చేయడానికి. మోటివేషన్ అనేది ఒక ఇంపల్సివ్గా ఉంటుంది, ఆ టైం టెంపరీ మాత్రమే అనమాట. అంటే ఏంటి, ఎవరినో ఏదో చూసి ఏదో మోటివేషన్ నేను నా వీడియో చూసిన ఇంకా వేరే చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళ యొక్క స్పీచెస్ విన్నా కానీ మనకు ఆ టైంలో కొద్దిసేపు మోటివేషన్ అనేది ఉంటుంది. తర్వాత మళ్ళీ డైలీ లైఫ్లో రొటీన్ మామూలే. అలాగే ఇన్స్పిరేషన్, మోటివేషన్ ఉండకూడదు, ఇన్స్పిరేషన్ ఉండాలి. ఇన్స్పిరేషన్ అనేది మీకు ఒక పర్టికులర్ వ్యక్తిని చూసినా కానీ వాళ్ళు చేసిన అచీవ్మెంట్స్ని చూసినా కానీ మనకు ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. సో అది ఇంకొంతకాలం ఉండొచ్చు, ఎందుకంటే ఇన్స్పైర్ అయినప్పుడు ఆ మోటివేషన్ మధ్య మధ్యలో వచ్చిపోతూ ఉంటుంది. ఓకే, వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు సక్సెస్కి ఒకటి కీ ఉంది. మీరు నన్ను కనుక అడిగారంటే అదేంటంటే డిసిప్లైన్. డిసిప్లైన్ కనుక ఉంటే ఇవేం అక్కర్లేదు. ఎందుకు తెలుసా? డిసిప్లైన్ అంటే ఎవ్రీడే. ఫర్ ఎగ్జాంపుల్, నోబడీ వాంట్స్ టు గో టు జిమ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఎవరికి 5ంటికి లేచి 6ంటికి లేచి లేకపోతే 7ంటికో లెగిచి జిమ్కి వెళ్ళి ఆ మజిల్స్ని టేర్ చేసి పగలగొట్టుకొని స్వెట్ చేసి అలిసిపోతున్నా చేయడం ఎవ్వడికి ఇష్టం. బట్ యాజ్ ఎ మ్యాన్ వీ హ్యావ్ ఎ డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్. అది నచ్చినా నచ్చకపోయినా మీరు చేయాల్సిందే. అదే డిసిప్లిన్. డిసిప్లిన్, వెదర్ యూ ఫీల్ హ్యాపీ, వెదర్ యూ ఫీల్ సాడ్, వెదర్ యూ ఫీల్ అగ్లీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ డజంట్ మ్యాటర్. డిసిప్లిన్ అంటే ఏంటి? ఎవ్రీ డే మీరు మార్నింగ్ జిమ్కి వెళ్ళాల్సిందే, ఆర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్, వాట్ ఎవర్. అలాగే ఏ పని చేయాలన్నా మీకు అది ఇష్టం ఉండదు, అయినా కానీ చెయ్యాలి. ఓకే, దట్స్ కాల్డ్ రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ, డ్యూటీ. ఓకే, నేను ఎక్సర్సైజ్ చేయకపోతే నేను జాబ్కి 9 to 5 జాబ్ ఎవరికి ఇష్టం లేదు, ఎవ్వరికి ఇష్టం ఉంటుంది. పొద్దున్నే లేచి రెడీ అయిపోయి ఈ ట్రాఫిక్లో వెళ్ళాలని ఎవరికి చెప్పండి? ఎవరికి ఉండదు. ఆఫీస్లోకి వెళ్ళి ఆ మేనేజర్ ఏదో చెప్తాడు, వాడు ఏదో చెప్తాడు, ఆ మీటింగ్స్ అవుతా, ఇట్స్ వెరీ స్ట్రెస్ఫుల్. బట్ స్టిల్ వీ డూ ఇట్ యాజ్ అ మ్యాన్. మన డ్యూటీ ఏంటంటే వెదర్ యూ ఫీల్ హ్యాపీ, సాడ్, యూ లైక్ ఇట్, వెదర్ డోంట్ లైక్ ఇట్, యూ హ్యావ్ టు డూ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే వినండి, యాజ్ అ రెస్పాన్సిబుల్ డిసిప్లైన్ అంటే ఏంటంటే, డిసిప్లైన్లో ఉన్నప్పుడు ఏంటంటే మీకు కంటిన్యూస్గా ఎవ్రీడే కన్సిస్టెన్సీ, అదే కదా. సో నేను ఒక వీడియోలో కూడా చెప్పుకున్నాను ఎక్కడో, మరి అది ఇంకా పోస్ట్ అవ్వలేదు. ద కన్ఫ్రంటేషన్ ఆఫ్ వాటర్ అండ్ రాక్, ద ఆల్వేస్ వాటర్ విన్స్, నాట్ బై ఇట్స్ స్ట్రెంగ్త్ బట్ బై పర్సిస్టెన్స్. అంటే ఏంటంటే మనం రాళ్ళు చూస్తాం కొండలో, సముద్రానికి దగ్గర కానీ ఆ నది పక్కన ఉన్న రాళ్ళు ఇప్పుడు రాసుకుపోయి అదంతా నీళ్ళు ఏం చేసింది అంటే వాటిని కరిగించేసింది కదా. ఆ రాళ్ళన్నీ కోసుకుపోతాయి. కారణం ఏంటంటే రాక్ కానీ కంపేర్ చేస్తే వాటర్ అనేది అంత పవర్ఫుల్ కాదు, కానీ అది కన్సిస్టెంట్గా అలా కొట్టడం వల్ల ఏమైందంటే దాని స్ట్రెంగ్త్ కూడా వీక్ అయిపోయింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పర్సిస్టెన్స్, కన్సిస్టెన్సీ. అదే కన్సిస్టెన్సీ ఏంటంటే ఎవ్రీడే చేసే పని మీరు డిసిప్లిన్గా చేసేదాన్ని కన్సిస్టెన్సీ అంటారు. ఓకే, అంత పవర్ ఉంటుంది. ఆ రాయి కొట్టి ఒక నీటి బొట్టు ఏంటి రాయి మీద, అది కంటిన్యూస్గా పడుతున్నప్పుడు కూడా కింద హోల్ అయిపోయింది. అది కన్సిస్టెన్సీకి ఉన్న పవరు, డిసిప్లైన్కి ఉన్న పవర్. మనం ఈరోజు నాకు కొంచెం మూడ్ బాగాలేదు, తలనొప్పి పడుతుంది అంటే నోబడీ కేర్స్. ది వరల్డ్ డజంట్ కేర్ యువర్ ఎమోషన్స్. ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఇప్పుడు మీరు వార్లోకి వెళ్ళారు, యుద్ధం జరుగుతుంది, నాకు ఈరోజు తలనొప్పిగా ఉందంటే అవతలుడు మీ మీద గన్ను పెట్టి పేల్చకుండా ఊరుకుంటాడా? యు గాట్ మై పాయింట్? అండర్స్టాండ్? ఇప్పుడు కూడా మనం డిసిప్లిన్గా చేయాల్సిన పని చేయాల్సిందే. ఇట్స్ ఎ డ్యూటీ. మ్యాన్కి మనకు ఆ లగ్జరీ లేదు. హ్యాపీనెస్ ఈజ్ నాట్ ఫర్ మ్యాన్. మేబీ తెలుసు కదా హ్యాపీనెస్ ఎవరికి? చిల్డ్రన్ ఆర్ బ్యూటిఫుల్ ఉమెన్, నాట్ ఫర్ అస్. వీ హ్యావ్ డ్యూటీస్ టు డూ ఇట్. మనం హ్యాపీ డేస్ అయిపోయినాయి. చైల్డ్హుడ్లో అంత హ్యాపీగానే ఉన్నాం కదా 20 years దాకా. దట్స్ అవర్ హ్యాపీ డేస్, నాట్ నౌ. వీ హ్యావ్ డ్యూటీస్, వీ హ్యావ్ టు బిల్డ్ ద వరల్డ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎండలు చూడండి, పని చేస్తూ ఉంటారు, కూలి పని, వాళ్ళకి ఇష్టం అది చేయటం. పెద్ద మెగా స్ట్రక్చర్స్ ఉంటాయి,
పైకి అంత ఎక్కి కడతారు. యూ హ్యావ్ టు డూ ఇట్. అలాగే డిసిప్లైన్ నచ్చినా నచ్చకపోయినా చేయాల్సిందే. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ వెల్త్. ఫస్ట్ హెల్త్, తర్వాత వెల్త్, తర్వాత రిలేషన్షిప్స్. వెల్త్ అంటే వెల్త్ ఈస్ డిఫైన్డ్ ఇన్ డిఫరెంట్ వే. మీ ఫైనాన్షియల్స్, తర్వాత మీ రిలేషన్షిప్స్, ఇవన్నీ ప్రతి దాంట్లో డిసిప్లిన్ ఉండాలి. రిలేషన్షిప్లో కూడా డిసిప్లిన్ ఉండాలి, మీ ఫైనాన్షియల్ దాంట్లో కూడా డిసిప్లిన్ ఉండాలి. ఓకే, అలాగే మీ హెల్త్ విషయంలో డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ ఈజ్ ద ఓన్లీ కీ టు సక్సెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి బాడీ బిల్డర్ 6 ప్యాక్తో ఉన్నాడు. నువ్వు సడన్గా వెళ్ళి అడిగావు అనుకో, ఎలా వచ్చింది నీకు అని, నాకు లక్ ఉంది, వచ్చేసింది, అలాగే వచ్చేసింది, నేను ఎలాగ పుట్టాను అని చెప్పడం ఎవడో, వెళ్ళి అడగండి. సో అలాగే ఫైనాన్షియల్స్ కూడా, ఒకటి సక్సెస్ఫుల్ అయ్యాడు అంటే సింపుల్గా మీకు కనపడేది ఆడు లగ్జరీ కార్స్, వాడు లైఫ్ స్టైల్, వాడు ఆ కష్టం ఏం కనపడదు. ఆ 6 ప్యాక్ వచ్చిన అడగండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి ఉండొచ్చు, ఫుడ్లో నచ్చని టేస్ట్లెస్ ఫుడ్ తినొచ్చు. దట్స్ కాల్డ్ డిసిప్లైన్. డైలీ మార్నింగ్ ఈవినింగ్ జిమ్కి వెళ్ళి ఎంత కష్టం ఉన్నా కానీ పెయిన్ఫుల్గా ఉంటుంది తెలుసా, మజిల్స్ పెయిన్ఫుల్, చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఆ పెయిన్ఫుల్ని ఇంకా పెయిన్ తీసుకోకపోతే ఆ మజిల్ గ్రో అవ్వదు. ఒకటి తీసేసి మనం పుషప్ తీసేసి ఆపేస్తాం. నో, లవ్ ద పెయిన్. లైఫ్లో అన్ని పెయిన్ తీసుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారు. అర్థమైందా? మీకు మజిల్ బిల్డ్ చేయాలన్నా కూడా ఆ పాత దాన్ని బ్రేక్ చేసి దాన్ని చేస్తేనే కొత్తగా మజిల్ మీకు బిల్డ్ అయ్యింది. లైఫ్లో కూడా అంతే, మీ మైండ్ సెట్ని బ్రేక్ చేయాలి. ఎవ్రీ ఉండే కన్వెన్షనల్ ప్యాటర్న్ ఉంటుంది కదా, మీ బ్రెయిన్ని బ్రేక్ చేసినప్పుడు మాత్రమే మీరు సక్సెస్కి వెళ్తారు. సో అందుకని డిసిప్లైన్, లవ్ ద పెయిన్. డిసిప్లైన్ ఈజ్ ద ఓన్లీ కీ. మీరు డిసిప్లైన్ నమ్ముకోండి. మోటివేషనల్, ఇన్స్పిరేషనల్ అని వస్తుంటాయి, పోతుంటాయి, టెంపరీ. ఓన్లీ థింగ్ విల్ మేక్ యూ సక్సెస్ ఈజ్ డిసిప్లైన్. అంతే. పేషెన్స్, డిసిప్లైన్ ఆఫ్ పేషెన్స్ వస్తుంది, తర్వాత సక్సెస్ వస్తుంది. అది రిలేషన్షిప్లో కూడా అంతే. చిన్న గొడవ వచ్చింది కదా అని చెప్పి మనం ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం జనరల్గా, అన్నతోనో, అమ్మతోనో, నాన్నతోనో, లేదా గర్ల్ ఫ్రెండ్తోనో, ఈవెన్ మ్యారేజ్ లైఫ్లో కూడా చిన్న విషయాలకి చేసుకుంటే ఇంకా ప్రతి ఒక్కరితో బ్రేక్ చేసుకుంటే వెళ్తే యూ విల్ బికమ్ అలోన్. ఓకే, అది రిలేషన్షిప్ వైజ్, దట్స్ డిఫరెంట్ థింగ్. డిసిప్లైన్ కనుక మీరు చేస్తే ఎవ్రీడే మీరు డైలీ ఎక్సర్సైజ్ చేసి డైలీ కనుక మీరు మీ డైట్ని కరెక్ట్గా ఫాలో అయ్యి మీకు ఆరోగ్యం, హెల్త్ అనేది రాకుండా ఎలా ఉంటుంది చెప్పండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పచ్చు, చాలామంది డబ్బులు ఉన్నవాళ్ళు కానీ బట్ హెల్త్, మంచి ఫిట్నెస్ ఉన్న బాడీ, అది చేస్తేనే వస్తుంది, దాన్ని కొనలేము. అర్థమైందా? హీ హాస్ గ్రాన్, అలా ఉన్నవాళ్ళు ఎవరంటే హాస్ గాన్ త్రూ లాట్ ఆఫ్ పెయిన్, స్ట్రగుల్. అంత ఈజీ కాదు. అంత ఈజీ అయితే ద డిఫికల్టీ ఈజ్ ద వాల్యూ. ఎంత కష్టం ఉంటే ప్రతి ఒక్కడికి ఈజీ అయిపోతే దానికి వాల్యూ ఏముంటుంది? మీకు ₹1,00,000, నాకు ₹1,00,000, ₹1,00,000 వాల్యూ ఏముంటుంది? జీరో, ఇన్ఫ్లేషన్. ఓకే, అలాగే మీకు కష్టాన్ని బట్టే వాల్యూ ఉంటుంది కదా. అందుకే మనం చేసే కష్టమైన పనిని బట్టే మన వేజ్ కానీ, మన శాలరీస్ కానీ, మన యొక్క వచ్చే రివార్డ్ కానీ ఉంటుంది. మీరు ఎంత కష్టపడి, ఎంత స్ట్రగుల్ అయిన రిస్క్ రివార్డ్, దట్ ఈస్ కాల్డ్ రిస్క్ రివార్డ్ రేషియో. మీరు ఎంత రిస్క్ చేస్తారో మీరు అనొచ్చు, మీ డిసిప్లైన్ కానీ, మీ కమిట్మెంట్. డిసిప్లైన్ అంటే ఆబ్వియస్, కమిట్మెంట్ ఉంటే డిసిప్లైన్ అన్నీ వచ్చేస్తాయి. సో మీ కమిట్మెంట్ కానీ ఆ డెడికేషన్ చూసే ది సొసైటీ ఆర్ ది గాడ్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ది నేచర్, ది యూనివర్స్ నిన్ను రివార్డ్ చేసింది. ఓకే, నీ డిసిప్లైను, నీ కష్టాన్ని గుర్తించి సొసైటీ అవ్వచ్చు, మేబీ యూ బిలీవ్ ఇన్ గాడ్ కానీ యూనివర్స్ కానీ నీకు తీసుకొచ్చి ఇచ్చింది. నువ్వేం సాక్రిఫైస్ చేయకుండా, నువ్వేం చేయకుండా అంటే ఎలా వస్తుంది? ఇవ్వదు. ఓకే, యూ హ్యావ్ టు టేక్ ద పెయిన్, ఈట్ ద పెయిన్. యాజ్ ఎ డిసిప్లైన్ అంటే మరి డ్యూటీ, అది సక్సెస్ ఈజ్ యువర్ డ్యూటీ, ఇట్ కమ్స్ ఫ్రమ్ డిసిప్లైన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా వినండి. టైటానిక్లో అందరికీ భయం వేసింది, కానీ అందరు మెన్ స్టాండ్ ఫర్ ది చిల్డ్రన్ అండ్ ఉమెన్. దే నో దే విల్ డై, కానీ వాళ్ళందరినీ సేఫ్ బోట్స్ ఎక్కించాకే చచ్చిపోయారు అమ్మ. మనం లైఫ్లో ఎప్పుడు కూడా యాజ్ ఎ మేల్, మగవాళ్ళం ఎప్పుడు కూడా ఇష్టం లేని పనులే చేస్తాం. వీ లివ్ ఫర్ అవర్ ఫ్యామిలీ. హ్యాపీనెస్ అంటే హ్యాపీనెస్ ఏముంటుంది? హ్యాపీనెస్ డోంట్ కేర్ వెదర్ యూ ఫీల్ హ్యాపీ ఆర్ సాడ్. ద థింగ్స్ మస్ట్ బి డన్, ద టాస్క్ మస్ట్ బి ఫినిష్డ్. ఓకే, డిసిప్లైన్గా ఉంటే ఆరోగ్యం చూడండి, లేకపోతే ఆరోగ్యం చూసుకోలేదు చూడండి, అవతల ఎన్ని ల్యాక్స్ అవుతుందో తెలుసు కదా. టేక్ టైం, కొద్దిగా ఎర్లీగా లేకండి, 1 hour 2 hours ముందు లేకండి. మనకి ఏది ఈజీగా రాదు లైఫ్లో. ఒకటే డిసిప్లైన్. మీ బోర్డు మీద రాసుకోండి, విజన్ బోర్డు మీద, లేకపోతే మీరు పొద్దున్నే లేవగానే
డిసిప్లైన్గా ఉండాలి. ఆ డిసిప్లైన్ కనుక మీరు పాటించారంటే అదే యాటిట్యూడ్, ఆ మైండ్ సెట్ మీ అన్ని విషయాల్లో, అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్లో అప్లై అవుతుంది. యూ విల్ బికమ్ స్ట్రాంగ్, యూ విల్ బికమ్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, అందుకని ఓన్లీ థింగ్ ఫర్ సక్సెస్కి కీ అని మీరు నన్ను అడిగితే నేను ఒకటే చెప్తాను, డిసిప్లైన్ ఈజ్ ద ఓన్లీ థింగ్. మీరు చాలామంది మోటివేషను, సక్సెస్, ఇన్స్పిరేషను, అది ఇది చాలా చెప్తారు. ఓకే, దెర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ టూల్స్ విచ్ విల్ need you in certain amount of certain times while you going through your journey. ఓకే, ఒక పర్టికులర్ టైంలో అవసరం అవుతాయి ఇవి, కానీ డిసిప్లైన్ కనుక మీరు చేశారంటే దట్ ఈస్ ద కీ. డిసిప్లైన్ అంటే ఏంటి? షార్ట్ యువర్ ఎమోషన్స్. మీ ఎమోషన్స్ బాధగా ఉందా, పెయిన్గా ఉందా, ఆనందంగా ఉందా, హ్యాపీగా ఉన్నా, సాడ్గా ఉన్నానా, తలనొప్పి పడుతుందా? నో, డిసిప్లైన్ మీన్స్ డిసిప్లైన్ అంతే. ఇది చేయాలి అంటే చేస్తూనే ఉండాలి. ఆ టైంలో ఎవరు వచ్చి డిస్టర్బ్ చేసినా కానీ డోంట్ కేర్. అర్థమైందా? సో దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. డిసిప్లైన్ ఈజ్ ద కీ టు సక్సెస్.